దేవా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరచు. నేను ఏ విధంగా మీకు ఇంకా సమీపముగా రావాలో ప్రభా, నా తండ్రి మీ వాక్యము చేత నన్ను బలపరచుము అని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రాత్రికాల సమయమందు మీ పాద చెంతకు వస్తుంటున్నాం. ఈ శ్రమల దినాలు జ్ఞాపకం చేసుకునే కృప ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు. మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా, 2వ రోజు మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాట్లాడి మీరు బలపరచుమని అనేకమైన విషయాలు మేము తెలుసుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని యొక్క వాక్యములో నుంచి సంఖ్యాకాండం 17వ అధ్యాయము, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు ధ్యానం చేయబోతుంటున్నాం. ఈరోజు అంశము చిగుర్చిన అహరోను కర్ర అనే అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానం చేయబోతుంటున్నాం. చిగుర్చిన అహరోను కర్ర చదువుకుందాము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను. ఏలనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మానిపివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలులతో చెప్పగా, వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదాము పండ్ల గలదాయెను. సో ఈ వాక్యం మనకు అర్థమైంది. దాదాపుగా దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో మనం ఎరుగుదుము. ఎప్పటి నుండి అనంటే, వారు ఐగుప్తులో ఉన్న నాటి నుండి తిరిగి వారు దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి చేరు వరకు, వారిని విడిపించే వరకు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు వారి పట్ల చేశాడు. సో ఇప్పుడు వారికి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనకు అదంతా చరిత్ర మనం చదవడానికి లేదు. కానీ ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా సనుగులు గొనుగులు కొంత ఇబ్బంది వారు ఎదుర్కొన్నారు. మనం చూస్తే కనుక చాలాసార్లు పాత నిబంధన కాలంలో, అనగా మోషేను ఇశ్రాయేలు దగ్గరికి పంపించినప్పుడు కర్ర ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో మనము చాలాసార్లు వింటూ వచ్చినాం. సో కాబట్టి ఇక్కడ ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ కర్ర మరియు కర్ర యొక్క ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటి అనే విషయాలు కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి మన యొక్క ఉద్దేశం ఏంటంటే,
ఒక కర్ర ఉంది, అది ఎండిపోయిన కర్రలాగా ఉంది. అది ఎండిపోయింది. అప్పుడప్పుడు వృద్ధాప్యములు వచ్చినటువంటి వారు కర్ర పట్టుకొని నడుస్తుంటారు, మనం చూస్తుంటాం. ఇంత దొడ్డు కర్ర పట్టుకొని వారికి సహాయార్థంగా దాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటారు. కాబట్టి ఆ కర్ర పచ్చిదైతే వాళ్ళకి పని చేయదు, చక్కగా ఎండిందై ఉండాలా, చాలా గట్టిగా ఉంటే వాళ్ళు నడవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి కర్రను దేవుడు మోషే అహరోనులకు ఇచ్చి ఆ ఐగుప్తుల మధ్యలో ఫరో ఎదుట చేసినటువంటి అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో చాలాసార్లు ఈ కర్ర దేవుని సన్నిధిలో ప్రజల మధ్యలో అద్భుతాలు చేయడానికి కొరకు చాలా సహాయపడింది. సో ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మరి 12 ప్రధానుల గురించి మనం చూస్తుంటున్నాం. అక్కడ దేవుడు చెప్పినటువంటి విషయము మోషేకి ఏంటంటే, నీవు 12 కర్రలు తీసుకో, ఈ 12 కర్రలు నీవు తీసుకొని ప్రత్యక్షపు గుడారము దగ్గరికి నీవు తీసుకొని రావాలి అని చెప్పినాడు. ఆ 12 కర్రల మీద వారి వారి పేర్లు నీవు రాయాలి. సో వారి పేర్లు రాస్తూ ఉన్నప్పుడు మరి ఇంకేమంటాడు, అహరోను కర్రయు వారి కర్రల మధ్య అది ఉండాలి. అక్కడ కర్ర మీద ఆ పేరు రాసి పెట్టుమని జ్ఞాపకం చేశాడు. సో ఆ విధంగానే మోషే చేసినప్పుడు 8వ వచనంలో చూస్తే, మోషే మరునాడు సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురుచి ఉండి అది చిగుర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు కూడా దానికి కాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యం. మనం కొంచెం లోతుగా మనం వెళితే కనుక చాలా విషయాలు మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు చేతులు కూడా చాలాసార్లు ఆ కర్ర ఉన్నట్టుగా మనం అక్కడక్కడ గమనిస్తూ ఉంటాం. ఈ కర్ర కాపరి చేతిలో ఉన్నటువంటి కర్రకి సాదృశ్యం. ఇది మన రక్షణ అలాగే మరియు దిద్దుబాటు కొరకు ఉన్నటువంటి కర్రగా చూడడానికి అవకాశం ఉంది. మనము ఆయా సందర్భాలలో సరిహద్దులను దాటి వెళుతున్నప్పుడు ఆ కర్ర మనము ఉపయోగిస్తుంటున్నాం. సరి అయిన విధానంలో కర్రని మనం వాడుకుంటూ ఉంటున్నాం. కాబట్టి శత్రువులు దాడి చేసినప్పుడు కూడా కర్రని మనం ఉపయోగించుకొని దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తుంటున్నాం. సో కాబట్టి మొత్తానికి పాత నిబంధన కాలం మొదలుకొని ఈరోజు మట్టుకు కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ యొక్క అహరోను కర్రకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆనాడు ప్రారంభ క్రైస్తవులు తరచుగా అహరోను కర్రను యేసుక్రీస్తుకు పూర్వ రూపముగా చూసేటువంటి వారు. ఎక్కడైనా మంచి కర్ర కనబడింది లేదా దాన్ని వారు ప్రత్యేకపరిచి యేసుక్రీస్తుకు ఇది సాదృశ్యంగా ఉంది అనేటువంటి విధానములు కూడా అక్కడటువంటి ప్రజలు చూసి ఎవరంటే ప్రారంభ క్రైస్తవులు ఆ విధంగా చూసేటువంటి వారు. దాన్ని పుష్పించడము యేసు పునరుద్ధానము మరియు నూతన జీవితానికి అది సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే ఎండిపోయినటువంటి ఆ కర్ర తెల్లారేసరికి చాలా చక్కటి చిగురు వచ్చింది. ఆ చిగురు రావడమే కాదు, చాలా చక్కటి పండ్లు కూడా వచ్చినట్టుగా చూస్తున్నాం, పువ్వులు కూడా వచ్చినట్టుగా చూస్తున్నాం. దానికి పేరు కూడా పెట్టారు. ఏమి పండ్లు వచ్చాయి? అవి బాదాము పండ్లు కూడా వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అది దేనికి వారు సాదృశ్యంగా చూశారనంటే 100% యేసు క్రీస్తు యొక్క జీవితానికి దానిని వారు సాదృశ్యంగా చూసినట్టుగా మనం చూస్తుంటున్నాం. సో కాబట్టి ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి వాగ్దాన దేశంలోకి నడిపించాలని దేవుని ప్రణాళికలో అహరోను కర్ర ముఖ్యమైన పాత్ర పోషించింది. దేవుని ప్రజల్ని ఆ భయంకరమైన స్థితిలో నుంచి నడిపించడానికి కొరకు, వారికి విడుదల తీసుకురావడానికి కొరకు, ఆ ఫరో ముందు అద్భుతాలు చేయడానికి కొరకు ఈ యొక్క అహరోను కర్ర చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రాచీన ఇశ్రాయేలు సంస్కృతిలో ఇలాంటి విషయాలు, ఈ దండము, ఈ కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే ఇది ఒక అధికారమునకు సాదృశ్యంగా ఉంది ఆ రోజు పాత నిబంధన కాలంలో. అలాగే గొర్రెల కాపరులు తమ మందలను మార్గనిర్దేశము చేయడానికి కొరకు మరియు సరిదిద్దడానికి ఈ దండమును ఉపయోగించినారు. అందుకే దావీదు భక్తుడు 23వ కీర్తనలో రాస్తాడు. 23వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. అక్కడ రాసినటువంటి దావీదు చాలా విషయాలు రాస్తాడు.
రాస్తూ అక్కడ ఒక మంచి మాట రాస్తాడు. చదువుతారా? కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనకారుడు రాసిన మాట అక్కడ, దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తుంది, నన్ను బాగు చేస్తుంది, నన్ను నడిపిస్తుంది. నేను గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు కూడా ఆ కర్ర ఏం చేస్తుంది? అది నాకు అంటే దేవుని యొక్క ఆత్మకి అది సాదృశ్యంగా ఉంది. దేవుడు నన్ను నడిపిస్తాడు అనడానికి అది సాదృశ్యంగా ఉంది. సో దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు నడిపించమని గొర్రెల కాపరి అయిన మోషేను పిలిచినప్పుడు అతడు తన కర్రను ఉపయోగించి అద్భుతములు చేయటం ద్వారా తన శక్తిని ప్రదర్శించాడు. దేవుని యొక్క శక్తిని ఏందో చూపించగలిగినాడు. నిర్గమాకాండం అంతా కూడా మనం అర్థం చేసుకుంటే దేవుడు ఏ విధంగా మరి తన మహిమ కొరకు ఏ విధంగా మోషేని వాడుకున్నాడో, తన ప్రజల్ని విడిపించడానికి కొరకు మోషేని ఏ విధంగా వాడుకున్నాడో కూడా మనము గమనించవచ్చు. సో చాలా సందర్భాలలో ఈ కర్ర అద్భుతాలు చేయడానికి కొరకు అది వాడబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి తెగులు రావడము, నీళ్లు రక్తంగా మారడము, మనం 10 తెగులు చూస్తాం. ఆయా సందర్భాల్లో అవి వాడబడ్డాయి. సో అప్పుడు ఫరో ఎదుట ఆ కర్ర ఏ విధంగా అద్భుతాలు చేసిందో కూడా మనం చూడగలుగుతుంటున్నాం. సో అదే కర్ర గురించి మాట్లాడుతున్నాడు. అదే అహరోను కర్ర. ఈ అహరోను కర్ర ఏమైందంటే అది చిగురించింది, అది పువ్వులు పూసింది, అది బాదాము పండ్లు కాసింది. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం గురించి మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఇంకా ఎండిపోయిన కర్రలాగానే ఉంటాయి మన పరిస్థితులు. అంటే ఇంకా ఇది చిగుర్చదు, దీనికి పువ్వులు రావు, ఇంకా ఇది ఫలాలు ఇవ్వదు అన్నట్టుగానే కొన్నిసార్లు మన జీవితంలో ఉండవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. హల్లెలూయా. నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడిచ్చిన తలపు ఏంటంటే, ఈ అహరోను కర్ర చిగురించడానికి ఎన్ని రోజులు బట్టి ఉంటుంది అని ఆలోచన చేస్తే మనకు అక్కడ మళ్ళీ వాక్యంలోనే దొరికింది. మనం అందుకనే 8 వచనాలు చాలా జాగ్రత్తగా చదువుకున్నాం. ఎన్ని రోజులు పట్టిందంట? ఎక్కడైనా మీకు అలా చదువుతున్నప్పుడు అక్కడ తెలిసిందా ఎన్ని రోజులు పట్టిందో? 12 కర్రలు ఒక దగ్గర పెట్టారు. 12 కర్రల మధ్యలో అహరోను కర్ర పెట్టారు. తీసుకుని వెళ్ళి అక్కడ ప్రత్యక్ష గుడారములో పెట్టారు. పెట్టిన తర్వాత ఎన్ని రోజులు పట్టిందంట ఆ కర్రకి ఆ యొక్క పూలు రావడానికి, లేదా చిగుర్చడానికి, లేదా పండ్లు రావడానికి ఎన్ని రోజులు పట్టిందంట? ఎంత వెతికినా ఆడ కనబడదు మనకు. ఎందుకంటే ఎన్ని రోజులని ఆడ ఏమీ లేదు. మరి ఏముంది అని అంటే మరునాడు అని ఉంది. ఏముంది అక్కడ? చదువుతారా? ఉందా? మరునాడు అని ఉంది. ఎక్కడుంది? ఏ వచనంలో? చదువమ్మా. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా. మరునాడు అంటే ఎన్ని రోజుల తర్వాత? తెల్లారే. ఇవాళ పెట్టిండు. మనం చూస్తాం అట్లా? ఎవరైనా ఈరోజు విత్తనం పెట్టి తెల్లారి పోయి చూస్తాము మొలిసిందా అని. కానీ ఇక్కడ మోషే ఏం చేశాడు? ఈ రాత్రి పెట్టాడు, దేవుడు అద్భుతం చేశాడని వెళ్ళి చూశాడు. చూడగానే ఏమైంది? అది చిగుర్చింది. సరే చిగురిస్తే పర్వాలేదు. అది పూలు పూసింది. అరే పూలు పూస్తే పర్వాలేదు. అది కాయలు కాసింది. హల్లెలూయా. అందుకేమంటున్నానంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక్క రోజులోనే అద్భుతం జరుగుతుంది. అక్కడ కూర్చో, ఒక్క రోజులోనే దేవుడు తలుసుకుంటే గనక అద్భుతం జరుగుతుంది. అది మనకు అసాధ్యం. ఒక్క రోజుల చిగురు రావడం సాధ్యమేనా? ఒక్క రోజుల పూలు రావడం సాధ్యమేనా? ఒక్క రోజుల పండ్లు రావడము సాధ్యమేనా? అంటే మనుషులకు అది అసాధ్యమే, దేవునికి సమస్తమును సాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే ఆ ఎండిపోయిన కర్రలాగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని సన్నిధికి తీసుకొస్తామో అక్కడ ఏమంటాడంటే 12 పెట్టిన గన్నల చిగురుచేది ఒకటే. అది ఎవరిది చిగురుస్తుంది అంటే నేను ఎన్నుకున్న వ్యక్తి జీవితంలో మాత్రమే అది. హల్లెలూయా. నేను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నానో వారి జీవితంలో ఇలాంటి కార్యము జరుగుతుంది. ఆ 12 మందిలో ఎవరి కర్ర చిగుర్చింది? అహరోను కర్ర చిగుర్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎక్కడ ఉంటే మనం చిగురిస్తామంటే దేవుని సన్నిధిలో ఉంటే చిగురిస్తాం. దేవుని చేత పేరు పెట్టబడితే అక్కడ పేరు రాయమంటాడు. జీవ గ్రంథంలో నీ నా పేర్లు ఉండగలిగితే అది గొప్ప ఆశీర్వాదకరంగా మనం చూస్తుంటున్నాం. ఒక్క రోజులోనే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఒక్క రోజులోనే అద్భుతము చేయగలడు. ఒక్క నిమిషములోనే అద్భుతాలు చేయగలడు. సో కాబట్టి ఎక్కడైతే ఎండిపోయింది అనుకుంటున్నామో, ఎక్కడైతే ఇంకా పూలు రావు అనుకుంటున్నామో, ఎక్కడైతే ఇంకా పండ్లు రావు అనుకుంటున్నామో అక్కడనే దేవుడు ఏం చేస్తాడంటే నేను వన్ డేలే నేను మిరాకిల్ ఒక అద్భుతము చేస్తాను. చూద్దాం అలాంటి సిచ్యువేషనే యోనా గ్రంథంలోకి మనం వెళ్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము, యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. యోనా స్టోరీ దాదాపుగా మనకందరికీ తెలుసు. యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివేకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి బయలుదేరాడు? తార్సుస్కి బయలుదేరాడు. ఇదంతా మనం తెలుసు. ఆఖరికి వచ్చిన తర్వాత ఈ యోనా ఒక దగ్గర ఉండి నినివేకి ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు. ఓ పందిరి కింద ఉండి చూస్తున్నాడు. చదువుకుందాం. అప్పుడు ఆ పందిరి కింద ఉన్నాడు కానీ మనోడికి ఎండ కొడతాను. దేవుడు ఏం చేశాడు? ఒక ప్లాన్ చేశాడు. చూడండి, చదువుదామా? 8వ వచనం 6వ వచనం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. చాలమ్మ. పోయి అక్కడ ఉండి చూస్తున్నాడు ఏం జరుగుతుందో యోనా నినివే సంగతి. ఇప్పుడు యోనాకి రక్షణ కల్పించాలనుకున్నాడు దేవుడు. యోనాకి నీడనివ్వాలనుకున్నాడు దేవుడు. అలాగే ఆ తర్వాత యోనాకు ఒక పాఠం కూడా చెప్పాలి అని అనుకున్నాడు. సో కాబట్టి సొరకాయ చెట్టును దేవుడు మొలిపించాడు. సొరకాయ చెట్టుని ఎందుకు మొలిపించాడు? డైరెక్ట్ మేఘాన్ని పంపిస్తే బాగుంటుండే కదా. ఇశ్రాయేలుకి ఎంత దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని పంపించాడు, పగటి వేళ మేఘస్తంభాన్ని పంపించాడు. వాళ్ళకి అంత కాపుదలు ఇచ్చాడు. అవుట్ రైట్గా అన్నీ ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. కానీ ఇక్కడనేమో యోనాని కాపాడుకోవడానికి, యోనాకి భద్రత ఇవ్వడానికి కొరకు ఏం పంపించాడు? ఓ సొర చెట్టు పంపించాడు. ఆ సొర చెట్టును చూచి యోనా బహుగా సంతోషించాడు. తర్వాత ఏమైంది? ఆ సొర చెట్టు మళ్ళీ అప్పుడే ఎండిపోయింది. ఎన్ని రోజులు పట్టింది? అది సొర చెట్టు పెరిగి పెద్ద అవ్వడానికి రోజులు పట్టలేదు, ఎండిపోవడానికి కూడా రోజులేమీ పట్టలేదు. ఒక్కరోజు చాలు దేవుడు తలుసుకుంటే మన జీవితాలని మార్చడానికి, మన జీవితాల్లో ఒక అద్భుతము చేయడానికి. హల్లెలూయా. నమ్మి విశ్వసిస్తే గనక ఎక్కడైతే మనకు ఒక నీడ అవసరమో, ఎక్కడైతే ఒక అద్భుతం అవసరమో అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఒక్క రోజులోనే అద్భుతము చేస్తాడు. సో కాబట్టి ఈ చిగుర్చిన అహరోను కర్ర గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కూడా ఒక్క రోజులోనే అద్భుతాన్ని దేవుడు చేయగలిగినాడు. నేను ఆ జీవితంలో ఒకవేళ ఏదైనా పరిస్థితుల గుండా మనం ఆ విధంగా వెళుతున్నామా, ఏదైనా పరిస్థితులు ఎండిన స్థితిలో ఉన్నాయా, ఏదైనా పరిస్థితులు చిగుర్చలేని స్థితిలో ఉన్నాయా, ఏదైనా పరిస్థితులు పండ్లు రాలేని స్థితిలో ఉన్నాయా, కాయలు రాలేని పరిస్థితిలో ఉన్నాయా, అయితే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నిజంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించగలిగి ఆయనకు సమీపము ఉంటే గనక ఒక్క రోజులోనే అద్భుతము. ఎక్కడ జరిగింది అద్భుతము? దేవుని సన్నిధిలో జరిగింది. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే అది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఆ సాక్ష్యపు గుడారము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈరోజు దేవుని యొక్క ప్రసన్నత, దేవునికి సమీపం ఉన్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు తెలుసుకుంటే ఒక్కరోజే అద్భుతం. ఒక్క రాత్రి మన జీవితంలో అద్భుతం. ఒక్క నిమిషంలోనే చాలు అద్భుతము జరగడానికి కొరకు. తర్వాత మనం చూద్దాము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. అప్పుడప్పుడు చేదు బీరకాయలు వస్తాయి. కూర వండిన తర్వాత ఏమైనా చేయగలమా మనం అనేది ప్రశ్న ఈ రాత్రి. కూర వండిన తర్వాత దాన్ని మంచిగా రుచికరమైన కూరగా మార్చగలమా? కానీ బైబిల్లో దేవుడు మార్చాడు. దైవజనుల ద్వారా వండిన కూర సైతము చేదైన కూర రుచికరమైన కూరగా మార్చబడింది. హల్లెలూయా. చదువుకుందాం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము
ఎలీషా గురించి మాట్లాడుతున్నాడు. ఎలీషా చదవండి. గిల్గాలునకు తిరిగి రాగా 4వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఆ ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవు. వండుడు కార్యక్రమం ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఈ వండుడే ఉన్నది. పెద్ద దీక్ష పెట్టిల్లంట, చిన్నది కూడా కాదు. అంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఓ పెద్ద దీక్ష పెట్టేశారు. అందరూ ఆవురు అన్నట్టున్నారు. ఇంక అమ్మయ్య ఇంకా తినాలా. సరే, ఏం జరిగిందో చూద్దాం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసాను. అంటే కొత్తిమీర లాగేసిండేమో మనోడు. తీసుకొచ్చి దాని గుణం ఎరగకంటే అది చేదుగుందో ఏమైందో తెలియకుండా తెంపుకొచ్చి కూర కుండలో వేశాడు. వేసిన తర్వాత చదువుకుందాం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. నోట్లో పెట్టుకున్నది ఇట్లా మొదటి బుక్క. అప్పుడప్పుడు ఉప్పు అవుతుంది కూడా. ఇక మొదటి బుక్కగా తెలిసిపోతుంది కూర సంగతి ఏందనేది. వంటోడి సంగతి, వంట మాస్టర్ సంగతి, ఇంట్లో వండిన కూరల సంగతి ఎన్ని బుక్కలు తిని చూడాలా? ఒక్కటే మొదటి బుక్క సాలిగా. ఒక్క అన్నం మెతుకంటారు, ఒక బుక్క అన్నం. తెలియగానే అది ఫస్ట్ బుక్కకు కనుక మనకు నచ్చింది అనుకో, ఇంకా తినుడే. ఇక ఫస్ట్ బుక్కకు నచ్చకపోతే ఇస్తారాకు మనిషి పక్కకు పెట్టడమే. సో వీళ్ళు తినుటకు వారు వడ్డింపగా రుచి చూసినప్పుడు ఏముందంటే ఏమన్నాడు? కుండలో విషయం ఉన్నదంటే బాగలేదు. ఇప్పుడు ఏం చేశాడు చూడండి, దైవజనుడు ఏం చేశాడు? అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దానిని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించనని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. హల్లెలూయా. ఎన్ని రోజులు పట్టింది వండిన కూరను బాగు చేయడానికి కొరకు? అప్పుడే పిండిలో ఏమి లేదు. కానీ దైవజనుడు ఏం చేశాడు? ఎలీషా దైవజనుడు ప్రార్థన చేశాడు. దేవా, ఇదిగో ఈ కూరలో ఉన్నటువంటి విషం లేదా కూరలో ఉన్న చేదు ఏదైనా సరే ఇప్పుడే అది బాగవ్వాలా, ఇప్పుడే బాగవ్వాలా అని వారు ప్రార్థన చేశారు. దైవజనుడైన ప్రవక్త వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా మారిపోయింది. చేదుగా ఉన్నటువంటి కూర రుచికరమైన కూరగా మారింది. ఎంతసేపు? ఒక్క నిమిషంలోనే. ఎంతో కష్టపడ్డారు, ఎంతో ఆశతో ఉన్నారు. ఒకవేళ ఆ రోజు చేదుగా ఉండి ఉంటే వారందరూ కూడా ఆకలికి అలమటించి పోయేవారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఏదైతే చిగురించదు అనుకుంటున్నామో, ఏదైతే ఇంకా ఫలించదు అనుకుంటున్నామో, ఏదైతే ఇంకా మా వల్ల కాదు అని అనుకుంటున్నామో, ఈ సంవత్సరం మనం తీసుకున్న అంశం ఏంటంటే నలిగిన రెల్లు విరగదు, అది తిరిగి ఫలిస్తుంది, చిగురుస్తుంది, అది ఫలిస్తుంది. ఇక్కడ రెండవ రోజు అదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేంటంటే అహరోను కర్ర ఏమైంది? చిగురించింది, అది ఫలించింది, అది తిరిగి వాడబడింది. ఈరోజు మట్టు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్కరోజు చాలు దేవుడు మన జీవితంలో ఓ అద్భుతము చేయడానికి కొరకు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. కానాలో జరిగిన వివాహంలో ఒక్క రోజులోనే నీటిని ద్రాక్షరసముగా మార్చేశాడు. ఒక్క రోజులోనే, ఒక్క నిమిషంలోనే నీటిని ద్రాక్షరసంగా మార్చేసి అక్కడున్నటువంటి అవమానాన్ని తొలగించినటువంటి దేవుడిగా మనం చూస్తుంటున్నాం. ప్రభువుని అంగీకరించిన మనం ఈ రాత్రి ఒక ధైర్యం తెచ్చుకుందాం. అవును ప్రభు, ఒకవేళ నా జీవితంలో లేదా మా జీవితంలో ఆ కర్రలాగా ఉందేమో, అనగా ఆ కర్రలో ఏ జీవము లేకుండా ఉందేమో, లేదా ఏ చిగురు లేకుండా ఉందేమో, లేదా ప్రభు ఏ పువ్వులు లేకుండా ఉందేమో, లేదా ఏ కాయలు లేకుండా ఉందేమో, పండ్లు లేకుండా ఉందేమో,
ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో మాలో అలాంటి కార్యము కొరకు మేము కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండుడి. ఆయనే అద్భుతాలు చేస్తాడు. అహరోను కర్ర చిగురిచ్చినట్టుగా, అహరోను కర్ర పువ్వులు పూసినట్టుగా, అహరోను కర్ర పండ్లు వచ్చినట్టుగా, చక్కటి బాదము పండ్లు వచ్చినట్టుగా మనము కూడా ఆయన సన్నిధిలో ఉండగలిగితే, వేచి ఉండగలిగితే, రాత్రంతా వేచి చూశారు, ఆ రాత్రంతా ప్రభు సన్నిధిలో గడిపి ఉంటారు దైవజనుడు ఎలీషా. సో అదే రీతిగా దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, మనము మరునాడు కొరకు మనం కనిపెడితే ప్రార్థన చేద్దాం. దేవా, ఇది ఈ యొక్క 40 రోజుల ప్రార్థనలో నాయనా నేను ఫలానా విషయం కొరకు ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో అహరోను కర్ర చిగురిచినట్టుగా నేను నా జీవితంలో చూడాలనుకుంటున్నాను. అహరోను కర్ర పూలు పూసినట్టుగా నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో అది చూడాలనుకుంటున్నాను. అహరోను కర్రకు వచ్చినటువంటి పండ్లు వలె మా జీవితంలో అలాంటి పండ్లు రావాలని కోరుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ రాత్రి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి?